మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ అవినీతికి తెరలేపిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో బ్యాక్ డోర్ దందా నడుస్తోందని ధ్వజమెత్తారు. రైతుల తలరాత మార్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు 80,000 కోట్లంటే గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు ఉట్టి సుందరీకరణకే 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పడం వెనక పెద్ద బాగోతం జరుగుతుందన్నారు. తట్టెడు మన్ను తీయకముందే 1,000 కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు కేటీఆర్. మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి బాగోతాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ముందు 50,000 కోట్లని చెప్పి ఇప్పుడు ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని మూడింతలు పెంచడమంటే కాంగ్రెస్ ధనదాహం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. తట్టెడు మట్టి కూడా తీయకుండా 1,000 కోట్లు తన్నుకుపోయే కుట్ర జరుగుతోందని కేటీఆర్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కుంభకోణాల కాంగ్రెస్ ఆటలు సాగనివ్వమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాను ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో 1,50,000 కోట్లు ఖర్చు చేస్తే ఎంతమంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సాగులోకి వచ్చే ఎకరాలన్నీ, నిల్వ ఉంచే టీఎంసీలన్నీ, పెరిగే పంటల దిగుబడి ఎంత అని ప్రశ్నించారు. దీనివల్ల తీర్చే పారిశ్రామిక అవసరాలెంత, కొత్తగా నిర్మించే భారీ రిజర్వాయర్లెన్నంటూ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 80,000 కోట్లయితేనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తోందన్నారు. ఉట్టి సుందరీకరణకే 1,50,000 కోట్ల అంటూ కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లండన్లోని థేమ్స్ లాగా మారుస్తామనే వ్యూహం వెనుక థీమ్ ఏంటి, గేమ్ ప్లాన్ ఏంటి అని కేటీఆర్ నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీసం తను పుట్టిన గడ్డ మీద కూడా మమకారం లేదని కేటీఆర్ అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కన్నా మూసీ ప్రాజెక్టుపైనే ముఖ్యమంత్రి ఎందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. చివరి దశలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజ్ లెక్కునట్టి మూసీ చుట్టే ఎందుకింత మంత్రాంగమో చెప్పాలన్నారు. కేవలం 1,000 కోట్ల రూపాయలను దోచుకునేందుకే మూసీ పేరుతో డ్రామాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మూసీ రివర్ ఫ్రంట్ పేరిట బ్యాక్డోర్లో జరుగుతున్న బాగోతాన్ని తెలంగాణ సమాజం అనుక్షణం గమనిస్తోందన్నారు. కుంభకోణాల కాంగ్రెస్ కు ప్రజలు సరైన సమయంలో కర్రు కాల్చి వాత పెడతారని కేటీఆర్ హెచ్చరించారు.